మూర్తయే నమః. మకర సంక్రాంతి నా భారతీయ ఆత్మీయ మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, విద్యాబుద్ధులు నేర్పిన గురువర్యులకు, పెద్దలకు, ఎల్లరకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసే పూజలు, దాన ధర్మాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అందుకే ఈ సమయంలో కొన్ని దాన ధర్మాలు చేయడం ద్వారా పుణ్యము సంపాదించుకోవాలని మన పెద్దలు నిర్దేశించారు. ఆయా రాశుల వారు ఆయా వస్తువులను దానం చేయాలి. దీనివల్ల పుణ్యము, అమితమైన ఆనందము కూడా కలుగుతుంది. ద్వాదశ రాశుల వారు దానము చేయవలసినవి. ముందుగా మేషరాశి. ఈ రాశి వారు నువ్వులు, బెల్లము, కందులు దానము చేయాలి. వీరు మెరూన్ వర్ణపు వస్త్రములు, రాగి ప్రతిమలు, రాగి వస్తువులు దానం చేయవచ్చును. ఎరుపు లేదా మెరూన్ వర్ణపు దుస్తులు ధరించాలి. వృషభ రాశి వారు వీరు నువ్వులతో పాటు శర్కర, తెలుపు వర్ణపు దుస్తులు, అనుములు దానము చేయాలి. వీరు తెలుపు వర్ణపు దుస్తులు ధారణ చేయాలి. మిథున రాశి వారు వీరు గ్రహశాంతి కోసం నల్ల నువ్వులు దానం చేయాలి. కానీ ఈ రాశి వారు ఈ సంక్రాంతికి తెల్ల నువ్వులను కూడా దానం చేయడం మంచిదంటారు. ఇంకా ఈ రాశి వారు ఆకుపచ్చ వర్ణపు వస్త్రములను దానము చేయడము, ఈ వర్ణపు వస్త్రాలను ధరించడము మంచి ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ రాశి వారు నువ్వులతో పాటు సగ్గుబియ్యము, తెల్ల వర్ణపు వస్త్రములను, కర్పూరము, వెండి ప్రతిమను దానము చేయాలి. వీరు తెలుపు వర్ణపు దుస్తులను ధరించాలి. సింహరాశి వారు పితృదేవతలకు వస్త్రము, నైవేద్యము పెట్టడము, 12 మందికి భోజనం పెట్టాలి. గోధుమ, బెల్లము, ఎర్రని వస్త్రములు దానము చేయాలి. వీరు ఎరుపు వర్ణపు దుస్తులు లేదా ఈ వర్ణము మిళితమైన దుస్తులు ధరించాలి. కన్యారాశి వారు మినుములు, నువ్వులు, నూనె దానం చేయడం ద్వారా గ్రహబాధలు తీరుతాయి. ఆకుపచ్చ వర్ణపు వస్త్రములు, పచ్చని పువ్వులు, ఆకుపచ్చ ద్రాక్ష పళ్ళు, తాంబూలము దానము చేయాలి. వీరు ఆకుపచ్చ వర్ణము లేదా ఈ వర్ణము మిళితమైన దుస్తులు ధరించాలి. తులారాశి. ఈ రాశి వారు నూనె, నువ్వులతో పాటు పత్తిని కూడా దానం చేయడం మంచిది. తెలుపు వర్ణపు వస్త్రములు, బొబ్బర్లు, పెరుగు, వెండి ప్రతిమలు దానం ఇవ్వవచ్చును. వీరు తెలుపు వర్ణపు దుస్తులు ధరించాలి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు నువ్వులు, బియ్యము దానము చేస్తే మంచిది. మెరూన్ వర్ణపు వస్త్రములు